మామిడి పూతలు చూసి పడ్డ సంబరం చీడపీడలు చూడగానే ఆవిరైందంటూ ఎన్టీఆర్ జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి నవంబర్, డిసెంబర్లోనే పూతలు ఆరంభమయ్యాయి. అయితే పిందె కట్టే సమయంలో మారిన వాతావరణ పరిస్థితులు, మంచు ప్రభావంతో తేనె మంచు పురుగు, నల్లతామర పురుగు ఉధృతి పెరిగిందంటూ రైతులు వాపోతున్నారు. మసి, మంగు తెగుళ్లతో కాయ నాణ్యత, దిగుబడి తగ్గిందంటూ ఆందోళన చెందుతున్నారు. ఎర్లీగానే నవంబర్, డిసెంబర్ నెలలో పూతలు పూసిన దగ్గర నుంచి కూడా తేనె మంచు పురుగు ఉధృతి బాగా పెరిగిపోయింది. ఆ తేనె మంచు పురుగుకి మనం ఉద్యాన శాఖ వారి సలహాలు తీసుకుని కానీ, ఎరువుల కొట్టులో సలహా తీసుకుని మన మందులు మన సొంత పరిజ్ఞానం మేరకు కొట్టినా కానీ, ఎంత స్ప్రే చేసినా 10 సార్లు కొట్టినప్పటికీ తేనె మంచు పురుగు ఆగలేదు. నల్లతామర పురుగు ఉధృతి బాగా విపరీతంగా ఉందండి. ఇప్పుడు ఇదే కాదు, 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి నల్లతామర పురుగు ఉధృతి బాగా విపరీతంగా ఉంది. ఆకులన్నీ మసిసిపోతున్నాయి, పిందలన్నీ గీకినట్టుగా అయిపోయి పిందల పనికి రాకుండా అయిపోతున్నాయి, తొడేలు ఊడిపోతున్నాయి, అసలు ఏమి ఉండట్లా కాయలు. అసలు చాలా పెట్టుబడులు పెట్టి ఉన్నాం మామిడి తోటలకి. 4 సార్లు ముందు కొట్టామండి. ఆ మసి అనేది కంట్రోల్ అవ్వలేదు. ఉన్న డబ్బులు కూడా పెట్టుబడికి దాంట్లోనే పెట్టాం. ఎట్లా రైతు బాగుపడేది. మామిడికాయల కోసం ఆశపడి మామిడి తోటలు ముందు కొట్టి రైతుల బొగుళ్ళు కావలా వేసుకుని నీళ్లు పెట్టుకుని కాయలు పండుతాయి అని చెప్పేసి ఆశతో 4 సార్లు ముందు కొట్టాం. మసి అయిపోయి ఏమి ఉట్టి గెలలు తప్ప కాయ అనేది కనపడతారు. కాయలు కూడా నల్లగా మసిలు అయిపోయింది. రేపు మార్కెట్ తీసుకెళ్తే కాయలు వాళ్ళు కొంటారు. మైలవరం, తిరువూరు, నూజివీడు, విజయవాడ శివారు గ్రామీణ ప్రాంతాల్లో పేనుబంక, మసి తెగుళ్లు ప్రభావం అధికంగా ఉందంటూ మామిడి రైతులు వాపోతున్నారు. చీడపీడల నివారణకు ఇప్పటికే 10 సార్లు మందులు పిచికారీ చేశామని, పిచికారీలతో సాగు ఖర్చులు పెరిగాయే కానీ కనీస దిగుబడులు వచ్చే పరిస్థితి లేదంటూ వాపోతున్నారు. నేను ఈ సంవత్సరం ఎకరం మామిడి తోట మందులు కొట్టాను. దగ్గరగా 10 సార్లు కొట్టా. ట్రిప్కి వచ్చి 1000 రూపాయలు అవుతున్నాయి. ఈ ఖర్చులు కూడా రావు నాకు. నల్లి, ఎర్ర నల్లి, దోమ, గోకుడు పురుగు ఇవి బాగా ఉధృతంగా ఉన్నాయి. ఈ సంవత్సరం నేను బీమా కట్టాను. మరి బీమా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. 10 ఎకరాలు మామిడి తోట తీసుకున్నామండి. 15 సంవత్సరాల నుంచి అదే పని మీద ఉన్న మామిడి తోటల మీదే. ఈ సంవత్సరం బాగా మరి కోడిపేను, బంక, దోమ వచ్చిందండి. ఎన్ని మందులు కొట్టినా తగ్గలేదు. 10 సార్లు కొట్టాము. కౌలు చూస్తేనే ఎకరం 20,000 అండి. దానికి 15,000 రూపాయలు ఎకరానికి వచ్చి మందులే అయిపోయినాయి ఇప్పటికే. కానీ ఏం కంట్రోల్ అవ్వట్లేదండి. ఈ 10 ఎకరాల తోటలో కూడా కనీసం చెట్టుకి 150 కాయలు కూడా ఉండే టైపులో లేవండి. ఉన్న మసి అండి. నేను 11 ఎకరాల పొలం కలుగు తీసుకున్నాను. ఎకరం 20,000 చొప్పున. దానికి పెట్టుబడి మందులు కొట్టాము. దానికి ఎకరానికి 25,000, 30,000 అయినాయి. ఒకవేళ 8 సార్లు కొట్టాం. కాపలా, కూళ్ళు, చేను దుక్కులు, పెట్టుబడులు, కవుళ్ళు ఇవన్నీ రైతు వచ్చి ఎకరానికి వచ్చేసి 50,000-60,000 పెట్టుబడి పెట్టి ఉన్నాడు. ఇప్పుడు చెట్లు చూస్తున్నా కాయ లేదు, అంతా మసేసిపోయి ఏం లేదు రైతుకి. ఈ ఏడాది ప్రతికూల వాతావరణంతో మామిడి సాగులో ఖర్చులు పెరిగాయని, కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇది మామిడి రైతుల ఆవేదన. వరుస నష్టాలను సవిచిస్తున్నారు ఏటా. ఈ ఏడాది కూడా తొలదశలోనే రాలిపోయింది. ఆ ప్రభావం దిగుబడిపై గణనీయంగా పడింది. చెట్టుకి 1-2 కూడా లేని పరిస్థితి ఉంది. పేనుబంక అలాగే నల్లతామర ఆశించి మొత్తం పంటంతా నాశనం అయిపోయింది. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టారు. అలాగే కౌలు రైతులు కూడా ఇతర కౌలు చెల్లిస్తూ 4-5 సార్లు ఈ రసాయన మందులు కూడా పిచికారి చేసినా కూడా ఈ తెగుళ్ళు, ఈ వైరస్ అనేది నియంత్రణ లేకుండా పోయింది. అందుకే దిగుబడిపై ప్రభావం చూపి మామిడి చేతికందన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమ యందు దృష్టి సారించి నష్టపరిహారాన్ని అందించాలని, అలాగే ఈ ఏడాది నుంచి అమలవుతున్న వాతావరణ ఆధారిత బీమాను అమలు చేయాలని వీరంతా వేడుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ నాగేంద్రతో సూర్య, ఈటీ న్యూస్, విజయవాడ.